చాలా ఇంటర్నల్ గా అసలు చాలా డిస్కషన్స్ జరిగినాయి కదా. చాలా ఏం అంటే కాదండి. వాళ్ళ ఎగ్జాంపుల్ close ఒకటి persons చెప్తా. కానివ్వండి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు కదా, నేను ఆయనకి నేనే కాల్ చేశా. ఓకే. నాకు అసలు తెలియదమ్మా అన్నారు. అదే పర్సన్ ఒక 1 వీక్ గ్యాప్ లో ఆయనే కాల్ చేసి కాంప్రమైజ్ కి మాట్లాడారు. సర్ప్రైజింగ్ చూడండి, నేను కాల్ చేసినప్పుడు ఆయన ఏం తెలియదే అలాంటిది ఒకటి అయిందా అన్నట్టు మాట్లాడారు. ఓకే. మళ్ళీ ఇదే పర్సన్ ఒక 1 వీక్ గ్యాప్ లో నేను ఇదే లోన్ కి అప్లై చేయడానికి హెచ్డిబి బ్యాంక్ వెళ్తే అక్కడ అప్పుడు నాకు కాల్ వచ్చింది. ఈయనండి ఇప్పుడు కాల్ చేశాడు, ఇంత పనే ఉందిలే తెలియదు అన్నోడితో అన్నీ వదిలేస్తే మళ్ళీ కాల్ చేస్తున్నారు. ఓకే. అప్పుడు కాంప్రమైజ్ అయితే బెటర్ కదా అని మాట్లాడతానన్న. వద్దులే టైం దాటిపోయింది అని వదిలేసా. కాంప్రమైజ్ అంటే అసలు వాళ్ళ సైడ్ నుంచి ఏ వస్తాయండి డిమాండ్స్? డిమాండా పాడా? లైక్ అంటే ఇది చేస్తాము కాంప్రమైజ్ అసలు ఫస్ట్ కూర్చోడానికి నేను వెళ్ళలేదు కదా. కూర్చోడానికి వెళ్తే ఏం టర్మ్స్ అన్నది తెలిసేది. కూర్చోడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు అసలు ఇంకా తెలియదు. మీకు లీగల్ గా జస్టిస్ జరిగిద్ది అని మీరు నమ్ముతున్నారా? ఎందుకు జరగదండి? అంటే మధ్యలో కూడా కొన్ని ఫేస్ చేసి ఉన్నారు కదా డైరెక్ట్. అప్పుడే ఇంకా స్ట్రాంగ్ గా ఓకే మనకి ఇంత ఉంది, అయితే మనకి లా మారింది, సో మనం ఫైట్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఎవడు చేసేది వాడు చేస్తాడు. తప్పు చేసినోడు ఎంత తప్పించుకోవాలనుకుంటున్నాడో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైనా విక్టిమ్ గట్టిగా ఉంటే క్లోజ్ అయిపోయిన కేసుని కూడా వీ కెన్ రీఓపెన్. మనం చచ్చిపోతే తప్ప కేసు క్లోజ్ అవ్వదు. అట్లా ఇవి చాలా అన్నట్లు మళ్ళీ ఇంకా వేరే కేసులు లంచం అడిగారు, దానికి లింక్ అయి ఉన్నదేగా. అదే కదా, ఆ కేసుకి లింక్ అయినవే ఇవన్నీ. ఏమైనా సరే ఒకదాని తర్వాత మరి అది తప్పే కదండి. ఇప్పుడు ఒక అమ్మాయి మీ దగ్గరికి తప్పు జరిగింది, ఇట్లా ఇట్లా అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని వచ్చినప్పుడు నువ్వు తిరిగి డబ్బులు ఎట్లా అడుగుతావు అబ్బా? అసలు సిగ్గుండాలి ఫస్ట్ ఆ ప్రొఫెషన్ లో ఉన్నందుకు. ఆ కేసు ఎట్లుందంటే, ఇప్పుడు ఎవరికైతే నేను డబ్బులు ఇచ్చి అవతలకి ట్రాన్స్ఫర్ చేయడానికి మీడియేటర్ ఉన్నాడో వాడు ఇప్పుడు మేయర్కి వర్క్ చేస్తున్నాడు, మేయర్కి పిఏగా వర్క్ చేస్తున్నాడు. ఆ మేయర్కి కూడా తెలుసు ఈడొక కేసులో ఉన్నాడు అని. మరి ఆవిడ ఎలా ఎంటర్టైన్ చేసిందో నాకు తెలియట్లేదు. నిజమండి, ఇప్పుడు వాడు మేయర్కి పిఏగా చేస్తున్నాడు. అప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు కాదు, బట్ కేసు అయిన తర్వాతే నువ్వు అపాయింట్ చేసుకున్నావు వాడిని. మరి వాడి మీద కేసు ఉన్నప్పుడు నువ్వు ఎలా తీసుకున్నావు? అది నా దగ్గర లంచం తీసుకున్నాడండి కేసు. మరి నువ్వెలా అసలు అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసావు నాకు అర్థం కాదు. పిఏ ఏముందిలేండి, ఎవడైతేనేమి గవర్నమెంట్ వర్క్, గవర్నమెంట్ ని రూల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అదే నేను అంటున్నాను, ఇలా జరుగుతున్నాయి మరి. అయినా కూడా నేను ఇచ్చారా, అమౌంట్ ఇచ్చారా మీరు? నేను ఇచ్చానండి. మరి ఇవ్వకపోతే నాకు సోర్స్ లేదు అప్పుడు, లేకపోతే నేను ఛార్జ్ షీట్ అయ్యాను అన్నాడు. సో ఇట్లా కాదని చెప్పి నేను రికార్డ్ చేసి, సో నాకున్న నాలెడ్జ్ పరంగా 10 lakhs అండి. ఇప్పుడు 5 అండి. 5 ఇచ్చారు. ఓకే, 5 ఇచ్చారు. తర్వాత మళ్ళీ వాళ్ళు మేము రిటర్న్ చేస్తాం అది ఇదని అంటే, మా అడ్వకేట్ ఏం చెప్పారంటే, సరే తీసుకుంటేనే కదా వాళ్ళు రిటర్న్ చేస్తున్నట్టు, సో మనకు ఆ ప్రూఫ్ ఉంటుంది, వెళ్ళమ్మా తీసుకుంటానని చెప్పు, తీసుకో నువ్వు అన్నారు. ఓకే, తీసుకుంటానని ఫుల్ అమౌంట్ ఇవ్వలే, మళ్ళీ పార్టిషన్ ఇచ్చారు, మొత్తం ఇవ్వలే అమౌంట్, 5 lakhs ఇవ్వలే. ఇవ్వకుండా మళ్ళీ వాడు నా ఫీజు నీ ఫీజు అనుకుంటా ఆడేదో మళ్ళీ అక్కడ బేరాలు ఆడి ఏదేదో సంతకాలు అంటే, నేను ఏ సంతకాలు పెట్టి నీకు ఏ సంతకం పెట్టి నేను ఇవ్వలే, నేను ప్యూర్గా బ్రైబ్ కిందనే ఇచ్చాను. నీకు ఇచ్చినప్పుడు నువ్వు బ్రైబ్ కిందలాగే నాకు రిటర్న్ ఇవ్వు. మధ్యలో ఈ ఏదో సోదంతా ఎందుకు అని కొన్ని చెక్కులు తీసుకొచ్చి వాడు ఏంటంటే హీ ట్రై టు ఇది బ్రైబ్గా ఇవ్వలేదు, నాకు ఇచ్చింది, నేను చీట్ చేశాను అని వీడి నెత్తి మీద వేసుకోవడానికి ట్రై చేశాడు, పోలీస్ వానికి సేవ్ చేయడానికి. మధ్యలో ఇప్పుడు ఆ మిడిల్ పర్సనే మేయర్ కి పిఏగా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో మనం నాకు తెలియట్లేదు. ఆ కేసు ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సిఐ పరిస్థితి ఏంటండి? సస్పెండ్ అయితే ఏముందండి, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఎక్కడో దగ్గర తీసుకుంటాడు. సో ఈ సస్పెన్షన్స్ మీద పెద్దగా అసలు సస్పెండ్ కాదండి, ప్రూవ్ అయితే మనం తీసి పక్కన పడేయాలి అసలు. అట్లున్నారు. మెయిన్ మన ఇండియా డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే, బ్రైబ్. వేరే ఏది కాదు, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కాదు, బ్రైబేనండి మెయిన్. దాని మీదనే నేను అంత నీట్ గా వాళ్ళకి ఇస్తే దాన్ని కూడా చెడగొడుతున్నారు. ఇంకేం బాగుపడతారు? ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు, పెళ్ళైన పర్సన్ తో మీరు ఎలా ముందుకెళ్ళారు? నేను వెళ్ళలేదేంటి, వాడు వచ్చాడు, నేను వెళ్ళలేదు. ఫస్ట్ తనే వచ్చాడు, బట్ మీరు పెళ్ళైంది వాడికి కదా, నాకు కాదు కదా. నాకు పెళ్లి అవ్వలేదండి, వాడికి పెళ్ళైంది. ఈ క్వశ్చన్ వాడిని అడగాలి, పెళ్ళైనవాడు నీకెందుకు అని వాడిని అడగాలి. ఇది రాంగ్ క్వశ్చన్.
అడగాల్సింది నన్ను కాదు, వాడిని అడగాలి. నీకు పెళ్ళి అయింది, నీ పొద్దున్న కొంప నుంచి పెళ్ళైన భార్య దగ్గర నుంచి నువ్వు బయటకు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేసావు వాడిని అడగాలి, నన్ను కాదు అడగాలి. నేను సింగిల్, నేను ఇండిపెండెంట్, నేను ఆబ్వియస్లీ నేను ఒక సోర్స్ కోసం వెయిట్ చేస్తా. నా తప్పు కాదే అది, నీకుండాలి ఆ బుద్ధి. నువ్వు పెళ్ళాన్ని పెట్టుకొని వస్తున్నావు. ఇది క్వశ్చన్ అడగాల్సిన వాళ్ళని అడగాలి, నన్ను కాదు అడగాల్సింది. తన్ను అడగాలి. ఆయన పిలిచి అడగండి. బట్ మీకు తెలుసు కదా తనకి అటు సైడ్ డిస్టర్బెన్స్ ఉందని తెలుసు. ఓకే, హ్యాపీ లైఫ్ లోకి నేను ఎంటర్ అవ్వలేదు, అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ లైఫ్ కి నేను వెళ్ళలేదు, నేను ఇన్పుట్ చేయలేదు. లేదు నేను డివోర్స్ తీసుకో అని నేను ఫోర్స్ చేయలేదు. ఇలా ఏవి చేయనప్పుడు నా తప్పెలా అవుతుంది మీరు చెప్పండి. చెప్పండి, నా తప్పే ఉందో చెప్పండి. నేను ఆయనకి డివోర్స్ తీసుకోమన్నానా? లేదు, తను చెప్పిన డైలాగే అది. పోనీ మీరిద్దరు బాగా హ్యాపీగా కాపురం చేసుకుంటుంటే నేను వచ్చి మధ్యలో మీకేమన్నా రాంగ్ థింగ్స్ నేను ఇంజెక్ట్ చేశానా? కాదు. మరి నా తప్ప ఎలా అవుతుంది? ఓకే, లైక్ ఫ్రెండ్లీగా ఉండటం తప్పు కాదు, నేను ఫ్రెండ్లీగానే ఉన్నాను అప్పుడు దాకా కూడా. వీ హ్యావ్ దిస్ ఫిజికల్ రిలేషన్ అన్నది వీ గాట్ ఇట్ ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత, నాట్ ఇన్ ద ఫస్ట్ డే. అసలు కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోవాలి అని అనుకున్నారు మీరు రిలేషన్లో నుండి. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే స్పెండ్ చేశారో ఆ అమౌంట్ మాత్రమే అడిగారు. వాళ్ళ బ్రదర్ అసలు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎవడెందుకు ఇస్తాడండి డబ్బులు తీసి? ఆయనకి పెళ్ళయింది కదా, వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, అట్లా తీసి ఇచ్చేస్తా అంటే ఆవిడ ఊరుకుంటారా? మీరు అడిగిన చిన్న అమౌంట్ కూడా ఇవ్వరంటారా? చిన్న అమౌంట్, అంత చిన్న అమౌంటే ఇచ్చేవాడు. వాడు రిలేషన్ లో ఉన్నప్పుడే ఖర్చు పెట్టేవాడు కదా. ఇతను అనట్లేదండి నేను, ఫ్యామిలీ పరువనో లేకపోతే సొసైటీలో వాళ్ళకి అది ఉందంటారా? నేమనో ఏదో ఉంటది కదా. కాదు, వాళ్ళకి అది ఉందనుకుంటున్నారా మీరు? ఉందనుకున్న వాళ్ళు అసలు ఇంతవరకు తెచ్చుకుంటారా? ఫస్ట్ రైట్, ఓకే. ఉంది అనుకున్న వాళ్ళు, ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి ఇట్లా ట్రబుల్ అవుతుంది, ఇది ఇప్పుడు కాదండి, నేను వాళ్ళ అన్న దగ్గర 2 times వెళ్ళాను. 2 times వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఏం అంత తవలే, కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం వాడే వెదవలాగా బిహేవ్ చేశాడు. నీకు అది ఇస్తా, నేను నీకు సాల్వ్ చేస్తే నువ్వు నాకు ఏమి ఇస్తావు అని అడిగిన వెదవకి మీరు ఇంకా మర్యాదల గురించి మాట్లాడుతున్నారే. వాళ్ళకి అంత ఉందంటారా? నేనైతే అనుకోవట్లేదు. అది వాళ్ళ తమ్ముడి దగ్గర కూడా నేను చెప్పాను, నీ అన్న ఇలాగ అంటున్నాడు, దీనికి ఏం ఆన్సర్ ఇస్తావు చెప్పన్న. సీరియస్లీ నేను తీసుకెళ్ళి ఆ మెసేజ్ చూపించాను వాళ్ళ తమ్ముడికి. ఓకే, మీ అన్న ఇలా మెసేజ్ పెట్టాడు, ఏం చేయండి దీనికన్నా అడిగా. ఏం సమాధానం చెప్పాలి చెప్పు, నీతో నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, నాకు సాల్వ్ చేయండి అని నేను నీ అన్నకు అడిగితే నీ అన్న నాకు తిరిగి ఇది అడిగాడు, ఏం చేసి పెడతావు నాకు అని అడిగాడు. నేను దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి నువ్వు చెప్పు, నేను టైప్ చేస్తా అన్న. అది వైజాగ్లో వాడు షూట్లో ఉన్నప్పుడు నేను వెళ్ళా. ఓకే, వైజాగ్ షూట్కి వెళ్తే నేను వస్తున్నాను, ఇది మెసేజ్ పంపేది కాదు, నేను వచ్చి మాట్లాడతా అని వెళ్ళి మాట్లాడా. అప్పుడు వాడు ఏం మాట్లాడలే. ఇంకా నేను మా అన్నతో మాట్లాడట్లేదు అప్పటి నుంచి అని ఏదో చెప్పేవాడు. కానీ అమ్మ అవన్నీ నేను ఎక్కడ చూస్తానండి. ఇంకా వాళ్ళ కాల్ లిస్టులు ఇవ్వాలి, వాడు మాట్లాడుతున్నాడు లేదో ప్రూవ్ చేసుకోవాలి, అన్నీ నాకు ఎందుకు? నాకు ఉన్నది జాలదా? నా లైఫ్ నాకు ఉంది సెపరేట్గా, నా ఇండిపెండెంట్ లైఫ్ నాకు ఉంది, నా కెరీర్ చూసుకోవాలి, నా ఫ్యామిలీ ఉంది, నాకు బాబు ఉన్నాడు, వాడిని చూసుకోవాలి. ఇన్ని చూసుకోకుండా వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు, మాట్లాడాడే లేదు, ఈ ప్రూఫ్లతో నాకు అవ్వలేదు. అప్పుడు ఎవరి సైడ్ నుంచి కాంప్రమైజ్ డిస్కషన్ వచ్చినా మనీ పరంగా మాత్రమే కాంప్రమైజ్ చేయాలని చూస్తారా? మాక్సిమం అంతేగా. అంటే జనరల్ అందరు ఏమనుకుంటారంటే ఏది జరిగినా ఫైనల్గా మనీయే సాల్వ్ చేస్తుంది, మనీ కోసమే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటారు. కానీ మనీ కంటే మించినవి చాలా ఉన్నాయి రిలేషన్స్లో. మనీ కోసం ఎక్కడ గొడవలు పడినవో, ఇప్పుడు నాదైనా మనీ గురించి ఎక్కడ నేను టాపిక్ పెద్దగా తెలియదు. ఎందుకు నేను ఆ రోజు మీడియా అంత వచ్చినా నాకు డబ్బులు ఇవ్వాలనో లేకపోతే డబ్బులు డిమాండ్ ఎక్కడ నేను అనలేదే. నాకు ఇలా అన్నాడు, ఇలా జరిగింది, స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు, మాట్లాడటానికి వెళ్తే ఇట్లా ఉంది సిచ్యువేషన్, అందుకే నేను లీగల్గా కంప్లైంట్ ఇచ్చానని చెప్పా. లీగల్గా కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా మార్నింగ్ వెళ్తే వాడు రాలే బయటకి. మళ్ళీ వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి వీళ్ళు ఎవరికో ఫోన్ చేస్తే లాస్ట్కి ఇంకప్పుడు ముందు నువ్వు స్టేషన్కి వస్తే తర్వాత మాట్లాడదామని అన్నారు.